డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఎంపీ గోరంట్ల మాధవ్కి మంత్రి గుడివాడ అమర్నాథ్కి సీటు చిరిగిపోయింది. బాబుని ఎంత తిడితే మన సీటు అంత కన్ఫామ్ అనుకుని వీళ్ళు ఎంత నోటికి పని చెప్పారో మనందరం చూసాం. అయినా కూడా వాళ్ళ సీటు ఎందుకు చిరిగిపోయింది? దాంతోపాటుగా ఇప్పుడు చాలామందికి మీరు బాబుని గనక తిట్టారు అని అంటే, పవన్ కళ్యాణ్ని లోకేష్ని విమర్శించారు అని అంటే మీకు సీటు కన్ఫామ్ చేస్తాం, ప్రతి చోట ప్రతి జిల్లాలోకి వెళ్ళి మీరు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టండి, మీకు సీటు కన్ఫామ్ చేస్తాం అన్నా కూడా చాలామంది మాకద్దులే, ఆ సీట్ ఏదో మీరే ఉంచుకోండి, ఆ తిట్లు మేము తిట్టలేం, తిట్టిన వాళ్ళందరి పరిస్థితి ఏమైంది అని కూడా ప్రశ్నించుకునేలాంటి పరిస్థితులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినాయి. అసలు గోరంట్ల మాధవ్ నోటికి ఏమాత్రం పని చెప్పాడు? అసలు కులాన్ని కూడా తీసుకొచ్చి కమ్మనాయాళ్ళు అనే పేరుతోటి కూడా ఎంత దూషించాడో మనం చూసాం. దాంతోపాటుగా ఈ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్, ఈయన కూడా పవన్ కళ్యాణ్ని వాళ్ళ కులాన్ని బేస్ చేసుకుని ఆయన కూడా ఎన్ని విమర్శలు చేశాడు, లోకేష్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఎంత మేరకు దూషించాడో మనందరం చూసాం. కానీ అయినా కూడా ఎందుకు వాళ్ళ సీటు చిరిగిపోయింది? వాళ్ళు ఎందుకు అక్కడ గోరంట్ల మాధవ్కి ఎంపీ సీటు మళ్ళీ ఇవ్వలేదు, గుడివాడ అమర్నాథ్కి ఆయన ఎమ్మెల్యే సీటు ఎందుకు ఇవ్వలేదు? గుడివాడ అమర్నాథ్కి మరొక చోట ఇస్తారు అనే కొన్ని పుకార్లు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఆ ఇచ్చే ప్రాంతాలన్నిట్లో కూడా ఆయనకు అక్కడ ప్రజాదరణ లేదు అనే విషయం మీద దరిదాపుగా ఆయనకి సీటు ఎగ్గొట్టే విధంగానే కనిపిస్తూ ఉంది. కానీ మిగతా చాలా చోట్ల సీట్లు ఇచ్చే వాళ్ళందరికీ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ఎంత గట్టిగా విమర్శిస్తే మీ సీట్ అంత కన్ఫాము అని ఒక ఎంపీ గారు బయటకు చెప్పటం జరిగింది, ఒక ఎమ్మెల్యే గారు కూడా బయటకు చెప్పటం జరిగింది. ఈ తిట్లు మేము తిట్టలేం బాబు, కావాలంటే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని వాళ్ళు తెగేసి చెప్పినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ టీడీపీ పార్టీలో గెలిచి అటువైపుకు వెళ్ళిన తరువాత ఆయన చేసిన రచ్చ ఇంకెవడూ చేయలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సైతం కూడా వల్లభనేని వంశీ చేసినంత రచ్చ చేయలేదు. కానీ గన్నవరం ఏమి వల్లభనేని వంశీకి ఇచ్చేటట్టుగా ఏం కనిపించటం లేదు. ఆ కొడాలి నానికి మాత్రం ఇస్తారు ఇవ్వరు అనే డౌట్ తప్ప మరి ఎక్కడిస్తారు, ఏం చేస్తారు, ఇస్తారో ఇవ్వరో ఇంతవరకు ఏమీ బయటకు చెప్పలేదు. మంత్రి రోజాకైతే నగర్లో టికెట్ లేదు, కన్ఫామ్గా ఆవిడకి ఎక్కడా ఇవ్వడం లేదు అనే విషయం కూడా బయటకు పొక్కేసింది. ఇలాగ ఇప్పటి వరకు ఎంతమంది తిట్టారో ఆ తిట్టిన వాళ్ళందరి సీట్లు చిరిగిపోయాయి. ఎందుకు జరిగింది ఇలాగా అని అంటే, ఆ తిట్లే వాళ్ళ సీటు చిరగటానికి కారణమయ్యింది అనే ఒక అనాలిసిస్ ఇప్పుడు బయటకు రావటం మొదలైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద గుడివాడ అమర్నాథ్ చేసినంత నీచమైన వ్యాఖ్యలు ఇంకెవరూ చేయలేదు. దాంతోపాటుగా ఆ కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండొచ్చు కూడా, కానీ ఆ కులంలోంచి వచ్చిన ఒక నాయకుడుగా ఇంకొక పార్టీ పెట్టుకున్న నాయకుడిని ఆ మేరకు తిడతారు అనేది వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. ఎంత చెడ్డా కానీ ఆయన కూడా ఆ కులంలోంచి వచ్చిన ఒక ప్రముఖ నాయకుడు, ఒక ప్రముఖ హీరో. ఆయన్ని ఏమాత్రం విమర్శిస్తే గుడివాడ అమర్నాథ్కి ఎంత ఎదురు దెబ్బ తగులుతుందో ఊహించకుండా, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆయన నోటికి పని చెప్పేశాడు. ఇప్పుడు నియోజకవర్గం మొత్తంలో ఈయన ఓడిపోతాడు, ఈయనకి ఎవరు అభిమానించడం లేదు, ఈయన మీద ఉన్న ప్రజాదరణ మొత్తం తగ్గిపోయింది అనే విషయంలో కూడా గుడివాడ అమర్నాథ్ వెనకే పడి ఉన్నాడు. వేరే సీట్లలో కన్ఫామ్ చేద్దాం అనుకున్నా కూడా అక్కడ కూడా వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు లేదా బీసీలో ఎస్సీ ఎస్టీలో వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ అమర్నాథ్ మీద ఎటువంటి ఆదరణ లేకుండా పోయింది. ఇక ఎంపీ గోరంట్ల మాధవ్కి అయితే ఆయన కులంలోనే మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రకారంగా ఆయన మీద బాగా వ్యతిరేకత వచ్చింది. స్టేజ్ మీద వాళ్ళందరూ కలిసి కులం పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశంలో టీడీపీ నాయకులు కూడా వచ్చారు.
మరి ఆ కులంలో ఉన్న టీడీపీ నాయకుడిని కూడా పిలుచుకునేంతగా వాళ్ళు కులంతో మమేకమై ఉన్నారు. అలాంటిది ఆయన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ ఆయన మీద విరుచుకుపడుతూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలన్నీ మీడియా నిండా బయటకు వచ్చాయి. ఆ దెబ్బతోటి ఈ మాధవ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఈయన్ని మనం ఎంపిక చేసి మనం పార్లమెంటుకు పంపించామా, దాంతోపాటుగా ఢిల్లీలో ఈయన చేసిన వ్యవహారాలన్నీ కూడా తెలుసు. గొడ్డలు ఎప్పుకొని తిరిగిన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఏదో ఒకటి మాయ చేసి మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా దాన్ని అంతటినీ ఇది ఒక ఫేక్ వీడియో అని చెప్పటంలో ఎస్పీ పకీరప్ప గారు కూడా చాలా పెద్ద పాత్ర పోషించినప్పటికీ ప్రజలు ఏం నమ్ముతున్నారు అనే దాని మీద కదా ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. ఆధారాలతోటి ఆయనకి శిక్ష పడిందా లేదా అని తీసి పక్కన పెడితే ప్రజల నమ్మకంతో ఈరోజు ఆయనకి శిక్ష పడింది. ఆయన నిజంగానే చేసుంటాడు అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాంతోపాటుగా ఆయన ఎవరైతే ఆదరించారో ఆ హిందూపురం ప్రజలు మొత్తం ఆయన మీద వ్యతిరేకతతోటి ఉన్నారు. ఈ వ్యతిరేకత ఉన్నదాన్ని మొత్తాన్ని ఐపాక్ సర్వేల ద్వారా జగన్మోహన్ రెడ్డికి అందించింది. దాంతోపాటుగా ఈ ఎక్కడెక్కడ ఎవరెవరిని నిలబెడితే బాగుంటుంది, ఎవరి మీద ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది, ఇక దాంతోపాటుగా ఇక బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు వీటన్నిటికీ నేను పెద్దపీట వేస్తూ ఉన్నాను. ఇటు నుంచి కాపు నాయకులను కూడా కొంతమందిని తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆటలో వీళ్ళందరూ బలి పశువులయ్యారు. దాంతోపాటుగా వీళ్ళు చాలా రోజులుగా కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, రోజా కావచ్చు, మిగతా వాళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ అయినా ఈ ఎంపీ గోరంట్ల మాధవ్ అయినా వీళ్ళందరూ నోరు పారేసుకోవటంలో దిట్ట. వీళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనే వీళ్ళ మీద ఏమాత్రం అభిమానం లేదు అనే విషయం కూడా ప్రస్ఫుటంగా అర్థమైపోయిన తరువాత ఇక వాళ్ళకి టికెట్ ఎలా వస్తుంది? అందుకనే నోటికి పని చెప్పిన వాళ్ళందరికీ ఈరోజు సీటు చిరిగిపోయింది. కాకపోతే చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో, లేకపోతే లోకేష్నో జగన్మోహన్ రెడ్డి ఏం వదిలిపెట్టదలుచుకోలేదు. కొత్తగా నాయకులకి ఎవరికైతే సీట్లు ఇస్తారో వాళ్ళ చేత తిట్టించబోతూ ఉన్నాడు. తిట్టే వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తాం, బాబుని తిట్టండి సీటు పట్టండి అనే ఒక కార్యక్రమాన్ని తెరదీసినట్టుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి విషయాలన్నిటి మీద వాళ్ళకి జరిగిన తగిన శాస్తి మీద ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఎంపిక చేయబడుతూ ఉన్నారో వాళ్ళు మేం తిట్టలేం అని తెగేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు ముఖస్థుతికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనుకోండి, వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా రాజకీయ ప్రస్థానం ఇక్కడితో సమసిపోతుంది, ఇక్కడితో భూస్థాపితం చేసుకుందామని ఎవరు అనుకోరు కదా. దాంతో వాళ్ళు వేరే పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మొన్ననే మనం చూసాం, చంద్రబాబు నాయుడిని ఎన్ని తిట్లు తిట్టినా కానీ సీఎం రామచంద్రయ్యకి కానీ దాడి వీరభద్రరావు కానీ వాళ్ళు తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. అది చంద్రబాబు యొక్క నైజం కావచ్చు, చంద్రబాబు నాయుడు అందరినీ క్షమించేసే నైజం ఉండొచ్చు. ఏమైనా కానీ తిట్టటం అనే దాంట్లో మాత్రం ఒకంత వెనకడుగు వేసిన వాళ్ళకే రాజకీయంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈ పార్టీలు వస్తాయి పోతాయి, కానీ రాజకీయంలో వాళ్ళు ఎక్కువ కాలం మన్నాలి అని అంటే గనుక అందరితోటి సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టే వీళ్ళిద్దరికి సీట్లు చిరిగిపోయాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.